రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇక దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్కు 90 పైసలు చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇక వారం రోజుల్లో రెండవసారి ఇంధన ధరలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరు ₹97.77 నుండి ₹97.64 పెరిగింది. అలాగే లీటర్కు ₹90.67గా ఉన్నటువంటి డీజిల్ ధర ఇప్పుడు ₹91.58కి చేరింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మన నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. దాదాపు వారం లోపలే ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. దాదాపు ఇక్కడ మనకు ఢిల్లీలో పెట్రోల్ ధర 90 పైసలు పైగా పెరిగినటువంటిది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెరిగినటువంటి ధరలతో ఒక్కసారిగా కూడా పెట్రోల్ బ్యాంకు దీనికి సంబంధించినటువంటి రేట్ కార్డ్ అంతా కూడా నమోదు కావడం జరిగింది. దాదాపు వారం లోపల అంటే గత వారం రోజుల క్రితం కూడా అంటే అంతర్జాతీయ పరంగా జరుగుతున్నటువంటి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించినటువంటి వార్ నేపథ్యం ఒకవైపు జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో మరొకసారి ఇంధన ధరలు పెరగడం అన్నది పెట్రోల్, డీజిల్ ధరలు 90 పైసలుగా పెరగడము అది ఈ రోజు ఉదయం నుంచి కూడా అమల్లోకి రావడం జరిగింది. ఇటు ముంబై తర్వాత ఢిల్లీ అనేక ప్రాంతాల్లో కూడా కోల్కతా వివిధ రేట్లలో కూడా కొంత మార్పులు ఉన్నాయి. దాదాపు ఢిల్లీలో పెట్రోల్ ధర ఇక్కడ 90 పైసలుగా ₹97.77 లీటర్ గా నమోదైంది. దాదాపు అదే సమయంలో 91 పైసలు పెరిగి ₹90.67గా ఇప్పుడు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా నమోదైనటువంటిది. దాదాపు మనకి ఇక్కడ పశ్చిమ బెంగాల్ కోల్కతాలో అయితే 96 పైసలు ఈ రోజు ఉదయం నుంచి కూడా పెరిగినట్లుగా కూడా నమోదైనట్లుగా కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ కోల్కతాలో గతంలో కొంత తక్కువగా ఉండేటటువంటిది రేటు అంటే 96 పైసలుగా ఉన్నటువంటి లీటర్ కు ₹109 ఇప్పుడు పెరిగింది. అత్యధికంగా ఇటు కోల్కతాలోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేటు. అటు ముంబైలో కూడా పెట్రోల్ ధర ₹107గా నమోదయ్యింది. డీజిల్ ధర ₹94.8 చేరింది. ఇటు చెన్నైలో మనకు ₹104గా దాటింది. ఇక్కడ పెట్రోల్ ధర ₹104. దక్షిణ భారతదేశంలో ప్రధానమైనటువంటిది మనకు చెన్నైలో దాదాపు 82 పైసలుగా పెరగడంతో కొత్త ధర మనకు ₹104. మొత్తం మీద మనకు ఢిల్లీ ఈ రోజు మాత్రము 90 పైసలుగా పెరగడంతో వాహనదారులు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటిది. గత వారం రోజుల క్రితంగా కూడా దాదాపు మనకు లీటర్ కి కూడా ₹3 పెరిగినటువంటిది కూడా చూసాము. కానీ అంత లోపలనే మరింత కూడా 90 పైసలు పెరగడం అన్నది కూడా ఈ రోజు అంటే మార్నింగ్ నుంచి కూడా అందుబాటులో ఉండేటటువంటి ధరలు. ఇక్కడ ఇదే కాకుండా కొంత నిత్యావసర వస్తువులకు కూడా ధరలు పెరగవచ్చు అన్నటువంటిది కూడా వార్తలు కూడా వినపడుతున్నాయి. దానికి సంబంధించింది ఇంకా ఎక్కడ కూడా అధికారికంగా కూడా సమాచారం లేదు. కానీ దాదాపు రెండు రోజుల నుంచి కూడా ఢిల్లీ వేదికగా కొన్ని కీలక సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటు నిత్యావసర వస్తువులకు కూడా ధరలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కానీ మరొకసారి 90 పైసలు పెరగడంతో అటు పెట్రోల్ అంటే దాదాపు వారం రోజుల క్రితం పెరిగిన రేటుకి మరింత కూడా 90 పైసలు రేటు పెరిగితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పెట్రోల్ బంకుల్లో రేటు కార్డ్ అన్నది మార్పులు జరగడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.